రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. పిలాతు ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వారి యొద్ద నిలవబడి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో దేవుని స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన హృదయములకు ప్రభు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ మహాదయలో మీరు మమ్మలను ప్రేమించి ఈ పునరుద్ధాన దినపు ఆరాధనలో, ఈస్టర్ ఆరాధనలో, ఈ పండుగలో, శుభ సమయంలో మేమంతా కూడి కలిసి మీ సన్నిధిలో ప్రార్థించుకునేటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మా దేవుడవు, మా రక్షకుడవు, మమ్మలను ప్రేమించిన వాడు, మా కొరకు భూమి మీద గొప్ప కార్యాలు చేసినటువంటి మహాదేవుడవు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. తిరిగి ప్రభా నీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. మీరే మాతో మాట్లాడి ప్రభా, మీరే మమ్మలను బలపరచును ప్రభా. పరిశుద్ధ ఆత్మతో మీరు నింపి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందండి. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధాన శ్రేష్ఠ ఘన నామం బట్టి మీ అందరికీ
ఈస్టర్ శుభదినాన శుభవర్ణాలు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీడియా మిత్రులందరికీ, అలాగే ఆత్మీయులకు, స్నేహితులకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈస్టర్ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి శ్రేష్టమైనటువంటి సంగతులు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పిల్లరా, చదవబడినటువంటి వాక్య లేఖన భాగంలో ఇక్కడ దేవదూతలు అడుగుతా ఉన్నారు, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు అనేటువంటి ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? అవును, ఈ దినాల్లో మనం చూసినట్లయితే దైవభక్తి ఆ విధంగానే కనపడుతూ ఉంది. కొంతమంది ఉదయకాల సమయంలో వేకువనే లేచి సమాధి దగ్గరికి వెళ్ళారు. ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి చరిత్రే. సమాధి వద్దకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఏమండి, ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి సమయంలో ఏం జరిగిందంటే, సమాధి మీద రాయి తీయబడి ఉంది. అప్పటికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సమాధిలో ఏమాత్రం కూడా లేరు. లేకపోయే వరకే వీళ్ళందరికీ ఏం చేయాలో కూడా ఆలోచన లేదు వాడికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసు దేహం వారికి కనపడలా. ఇందును గూర్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారు. ఏమి తొయిట్లాళ్ళకి. వెనక ఒక మాట చెప్పాడు ఎవడో. ఏమని చెప్పాడు తెలుసా? తోసి తోయినమ్మంట ఎక్కడికి వెళ్ళింది? తోడుకోళ్ళ పెళ్ళికి వెళ్ళిందంట. తోచి తోయినమ్మ. చాలాసార్లు మనం ఈ దినాల్లో కూడా చూస్తే తోచి తోయిన భక్తి చేస్తూ ఉంటారు మనుషులు. తోచి తోయిన ప్రార్థనలు. ఎందుకు వెళుతున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏమీ తెలియదు వాళ్ళకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారు తీవ్రంగా వాళ్ళు. అక్కడ రాయబడింది ఏంటంటే, తోచక ఉండగా అని రాయబడింది. ఏంటి ఎంత పని చేసాం? తెల్లరగట్లు వేసాం, సుగంధ ద్రవ్యాలు అయ్యాను ఇయ్యాను, నిద్రాహారాలు లేకుండా భోగేసాం. ఏంటి యేసు దేహానికి పోద్దామని వెళ్ళాం. అసలు ఏంటి రాయి ఎవరు తీసేశారు? ఎవరు తొలగించారు దీన్ని? ఇవన్నీ అసలు ముందే ఆయన చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని చెప్పినా సరే ప్రజలు గ్రహించేటువంటి స్థితిలో ఏమాత్రం కూడా లేరు. అన్ని తోచి తోయిన పనులే. దేవుని ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి ఎలా వెతకాలో
మనుషులకు ఏమాత్రం కూడా అర్థం కావట్లా. ఎవరికి ఏది తోస్తే ఏమండి అదే చేసుకుంటా వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం బహుతేటగా మరి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మరి 33.5 సంవత్సరాలు వారితో ప్రభు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు సువార్త వాళ్ళకి అందించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. చనిపోయిన వారు సైతం లేపాడు, చూశాడు. వీరంతా కూడా చూశారు. ఇవి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఆయన దినాల్లో చెప్పాడు, నేను పాపిష్టి మనుషులకు నేను అప్పగించబడతా, వాళ్ళు నన్ను సిలువుకు వేస్తారు, ఆ సిలువలో నేను మరణిస్తా, సమాధి చేయబడతా, తిరిగి 3వ దినాన లేస్తా అని కూడా చెప్పాడు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, ఈ దేవాలయాన్ని పడగొడతారు, దాన్ని తిరిగి 3వ దినాన్ని నేను కడతాను అన్నాడు. పళ్ళు నూరేరు తప్ప వాళ్ళకి అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసేటువంటి భక్తులు ఆ దినాల్లో అలాగ ఉండారు, ఈ దినాల్లో కూడా ఇలాగే ఉండాలి. మనం ఆలోచించాలి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలి. రాయబడినటువంటి పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? సమాధుల్లో వెతుకుతున్నారు. సమాధుల్లో ఎవరుంటారు? చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయాడా? నేను జీవమును, నేనే జీవమును అని బోధించాడు ఆయన. వారికి అర్థం అవటానికి చచ్చిపోయిన వాళ్ళు కూడా, చనిపోయిన వారిని తిరిగి ఆయన ఏం చేశాడు? లేపాడు. ఏమండి? లేపాడు. ఎన్నో కార్యాలు వారు చూశారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి ఏం చేశాడు? 5,000 మందికి పంచిపెట్టాడు. 12 గంపలు ఎత్తారు. ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తే, నేను సమాధిలో ఉంటాను, ఏమండి, నేను సమాధిలో ఉంటాను, అక్కడికే పొద్దున్నే లేచి 3వ రోజున ఏంటది సుగంధ ద్రవ్యాలు తీసుకుని నాకు బుయ్యండి చెప్పే ముందు ఆ సంగతులు చెప్పి చచ్చిపోయాడు ఆయన. చెప్పిన మాటలు వదిలిపెట్టి చేయని మాటలు పోదానేసి తిరుగుతూ ఉంటారు. లేనిపోయిన సంగతులు బాగా సమాధుల్లో ఎతకటం నేర్చుకున్నారు మనుషులు. కొండలు అమ్ముటే, గుట్టలు అమ్ముటే, రోడ్లు అమ్ముటే, ఎక్కడ సిలువు కడుతూ కనపడితే అక్కడ దండం పెట్టుకుని ఇట్ట అనుకోవటం, సరిపెట్టుకుని పోతున్నారు. ఇట్లాంటి ఆరాధనే మృతమైనటువంటి ఆరాధన, చచ్చిపోయినటువంటి ఆరాధన. వీళ్ళకు ఒక పేరు పెట్టాడు యేసయ్య. ఏమన్నాడు తెలుసా? వారు బాగుగా బ్రతుకుతున్న వారిలో ఉండి ఎలా ఉన్నారంట? వాళ్ళు చచ్చిన వారి వలే ఉన్నారంట. చచ్చిన వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఇటువరకు నా చిన్నతనం ఇప్పుడు అంటున్నారు, అంటలేదు కానీ వారు చచ్చినాడు ఇక తాగు అనేవాడు. ఏంటి బతుకున్నాడు పట్టుకుని చచ్చినాడు అంటే ఈడు ఎక్కడ ఊరుకున్నాడు అనిపించాడు. రాను అది ఓతపాదం అయిపోయింది. భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత నిజంగానే యేసుక్రీస్తు జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండకపోతే వాడు చచ్చినవాడే. రూఢిగా బైబిల్ చెప్తుంది దేవుని యొక్క వాక్యం. ఆ దినాల్లో లేఖనాలను కూడా వాళ్ళు గుర్తించి, లేఖనాలను ఆయన వెంబడించి ఆయనతో నడిచినటువంటి వాళ్ళే లేఖనాలని గ్రహించలేకపోయారు. లేఖనాల్ని వదిలిపెట్టేశారు. ఆ గ్రహింపు వీరికి ఇంకా కలగల. ఆయన లేస్తానని చెప్పాడు. లేస్తే
ఎవరు ప్రత్యక్షం అవుతాడు అని ఎదురు చూడాల్సింది పోయి సమాధులు అమ్మటే పోయారు సుతారంగా. అవి పట్టుకుని ఇవి పట్టుకుని ఆయన పోద్దామని. అవి చెప్పాడు కదా ఏమని, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ఏమన్నాడు ఆయన, జీవమును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చెప్పినటువంటి దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టి ఏమన్నాడు ఆయన, 3వ దినాన్ని కడతానంటే వాళ్ళకి లేనిపోయిన రోషం వచ్చింది. ఏంటి, మేము ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కడితే చచ్చి చెడి, ఏంటి పోటుగాడు పడగొట్టి 3 దినాల్లో కట్టేస్తాడా అని వాళ్ళు వేరుగా అపార్థం చేసుకున్నారు. ఆయన కూర్చున్నటువంటి ఏ దేవాలయాన్ని కూర్చి ఆయన మాట్లాడాడు మనం పరిశీలన చేస్తే దేహం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడు. వీళ్ళు అర్థం చేసుకున్నారు, దేవుడు చెప్పేది ఒకటి, మనుషులందరూ కూడా చేసేది ఒకటి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడ పాపం అక్కడే పెట్టి సమాధులు తిరిగితే పోద్దా? సమాధుల్లో మట్టి కూడా తింటూ ఉంటారు, మళ్ళీ ఆ మట్టి తీసుకొచ్చి కొంత గొయ్యి పడిపోద్ది, మళ్ళీ దాంట్లో గోధుమ నిండా మట్టి పోతారు. ఇదేనయ్యా సమాధి, తినండి అని మేపుతూ ఉంటారు కొంతమంది భక్తులు. వీళ్ళ మట్టి మేయటం నేర్చుకున్నారు. మట్టి ఆలోచనలు. సమాధుల్లో ఏముంటాయి? చచ్చిపోయిన శవాలు ఉంటాయి, అక్కడ కుళ్ళు ఉంటుంది, అక్కడ పురుగులు ఉంటాయి, అక్కడ వాసన ఉంటుంది, దుర్వాసన. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యం, లేఖనం చెప్పినటువంటిది గ్రహించకపోతే, లేఖనాల ప్రకారంగా వారు నడవకపోతే వారు ఎలాంటి వారంటే మృతులు. ఏమండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మృతులు. అందుకే అన్నాడు యేసుప్రభు ఒక మాట చెప్పు, మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకుంటారు, నువ్వు వెళ్ళి ఏమన్నాడు, సువార్త ప్రకటించు అన్నాడు ఒక యవనస్తుడితో. ఏంటి మాటల్లో ఉన్నటువంటి మర్మాలని చాలా నేను ఆలోచించేవాడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జీవిస్తున్నా, నేను బ్రతుకుతున్నా, నేను బాగానే ఉన్నా అనుకున్నా. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నేను చచ్చిన వాడిని అని నాకు అర్థమైంది. ప్రియమైన వాళ్ళ, ఆయన దగ్గరకు వెళ్ళిన తరువాత ఆయన నన్ను బ్రతికించాడు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నేను చచ్చున్నా. ఎట్లా ఉన్నాను? అపరాధముల చేత, పాపముల చేత నేను చచ్చిపోయి ఉన్నా. దేవుని స్తోత్రం. ఆయన దగ్గరకు వస్తేనే ఎవరికైనా అర్థమయ్యేది. ప్రపంచంలో నువ్వు ఎంత చదువుకున్నా సరే నీకు అర్థం కాదు. కరోనా వైరస్కి ఒకవేళ ముందు టాబ్లెట్ ఒకవేళ నువ్వు కనుగొనొచ్చు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అనే సత్యాన్ని నువ్వు గ్రహించకపోతే వారు ఎలాంటితో అంత సమానం అంటే చచ్చిన వారితో. వాక్య లేఖనాలు చెప్తున్నాయి. నీవు ఇంకో మాట రాయబడి, నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే అని రాయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నేను మృతుడిని, నేను చచ్చిపోయి ఉన్నాను, కాబట్టి నేను బ్రతకాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఎప్పుడైతే నా పాపాలను క్షమించమని ప్రభువుని అడిగానో, పాప క్షమాపణ పొందుకున్నానో, నాలోకి ఏమొచ్చిందంటే వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత నాకు దొరికింది. ఆయన నేను చూడగలిగా.
కాబట్టి ఆయన సమాధులు ఏమాత్రం కూడా లేడు. ఎక్కడున్నాడు? చాలా మంది సమాధులు అలుగుతూ ఉంటారు. సమాధులు పండగని కూడా తెచ్చారు. మరి ఎందుకు తెచ్చారు తెలియదు. నేను దాని మీద ఇప్పటి వరకు మనసు పెట్టలా. యేసుప్రభు చెప్పాడు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని. సమాధులు పండగ అంటే హుషారుగా చేస్తారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి వాక్యం వినవయ్యా, ప్రార్థన చేయి, నీ పాపాలు ఒప్పుకోమన్నా. పాపాలు ఒప్పుకోవటమే ఇట్లాంటి టైంలో ఒక టెంకాయ కొట్టి వడ బియ్యం పోసి, మా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఒక టెంకాయ కొట్టేవాళ్ళు ఏమా వడ బియ్యం ఇదంతా బెల్లం చెక్కి సుతారంగా దాని మీద కప్పి ఒక టవలు నీట్గా ఎత్తుకెళ్ళాం. చచ్చిన వాళ్ళమే, బతికేమో రాత బతుకు, బ్రతుకు చచ్చిపోయింది బ్రతుకు. ఆయన దగ్గరికి వెళ్తానే బ్రతికేమో ఎక్కడిదక్కడే పెట్టుకుని బతికేమో సమాధి బ్రతుకు. పైకి ఎలా ఉన్నాం? శృంగారమైన బ్రతుకులాగా చక్కగా. ఇవాళ ఏంటిది? ఈస్టర్. మంచి చీర కట్టుకుంటాం, చక్కగా తలదూకుంటాం, పూలు పెట్టుకుంటాం, ఏంటి మంచి హోందాగా తయారవుతాం, వెళ్తాం. వెళ్ళే ముందు ఆలోచించాలి. వెళ్ళు, మంచిదే, రా, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా. నేను సాత్వికుడును, దేని మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకు నా యొద్ద నేర్చుకో. అప్పుడు నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది, అప్పుడే నాలో ఉన్నటువంటి జీవం నీకు దొరుకుతుంది అని చెప్పి. కానీ అది వదిలేసి గట్టిగా ఎత్తుకెళ్తాం. ఇది మాత్రం ఏమో, ఇది మాత్రం సత్యం ఉంది. ఏదది? హృదయం. మీరు సమాధులను పోలి ఉన్నారు అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, సమాధులను శృంగారం చేస్తూ ఉంటాం మనం, శుభ్రం చేస్తూ ఉంటాం మనం ఎంత శుభ్రంగా ఉన్నా మన హృదయం అంతా కూడా ఎలా ఉంది? దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ క్రూరత్వముతోనూ మూర్ఖత్వముతోనూ ఏమైందంట? నింపబడి ఉంది. దీని సంగతి ఎవరు ఆలోచించట్లా, దీని గురించి ఎవరు పట్టించుకోవట్లా. పైకి నేను బాగానే ఉన్నా అని అనుకుంటున్నాం, కానీ కుళ్ళిపోయి ఉన్నాం. ఈ సత్యమే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసేది. అక్కడ దేవదూతలు ప్రశ్న వేస్తున్నారు, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? పిల్లరా, గుళ్ళుకి వెళ్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, సజీవుడైనటువంటి దేవుని ఎక్కడ వెతకాలో కూడా తెలియట్లే ఈ దినాల్లో. మరే మా అమ్మాయికి అన్నం ముట్టించుకుంటున్నారు, రండి. ఎక్కడికమ్మా? ఎక్కడికో ఆటోలు మాట్లాడుకుని వెళ్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఎక్కడ సిలువ కనపడితే మాత్రం అక్కడ దండం పెడతారు, అక్కడే కార్యక్రమాలు. కొండలు అమ్మితే, గుట్టలు అమ్మితే, ఇట్లాంటి ఆట అమ్మితే ఏదో స్వేచ్ఛగా తిరుగుతారు. ఒక ఆటో కట్టుకుని, ఒక ఆటో, రెండు టాటా ఏసీలు మాట్లాడు, నువ్వు వస్తావా, దా బయలుదేరు, రా వెళ్దాం రండి అంటా ఉంటారు. సోది భక్తి. ప్రియమైన వాళ్ళరా, సోదితనంగా సాతానే అపవాదే మనుషుల్నే, దేవుని పోలికున్నటువంటి మనుషుల్నే సోదరులుగా చేసేసాడండి. వీళ్ళు ఏమైపోయారండి? సోదరులు అయిపోయారు. ఆ మధ్యకాలంలో సోదరులు బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లే. ఎందుకని? వీళ్ళే సోదరులు అయిపోయారు. ఇంటింటికి సోదరులు ఉన్నారు, సోది చెప్తారు, ప్రార్థన చేయరు. దేవుణ్ణి ఎలా ఎతకాలో తెలియదు వాళ్ళకి, ఎలా ఆరాధించాలో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని వాక్య లేఖన భాగంలో ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. కొండల లోయలు అంటుంటేను నాకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. 50 అధ్యాయము 6వ వచనం ప్రభు చెప్తున్నాడు అక్కడ, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. ఇర్మియా గ్రంథము 50 అధ్యాయము 6వ వచనం, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపర్లు కొండ మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు ఏమైపోయిందంట, మర్చిపోయారంట. అడి తిరిగి ఇటు తిరిగి గుళ్ళకి తిరుగుతారు, తెగ తిరుగుతారు అంటారు వాళ్ళకి. ఆ గుడికి అమ్మ రామ్ ఒక్కసారి వచ్చేళ్ళమ్మ. మేము మొక్కుకున్నాం రా గుండు కొట్టించుకుంటాకి అక్కడికి. క్రైస్తవులు ఏంటి గుళ్ళు కొట్టించుకోవటం ఏంటి? అరే గుండోడా, గుండు కొట్టించుకోవటం ఏంటి? ఎక్కడికి వెళ్ళి వచ్చింది గుండు? ఎక్కడి నుంచి వచ్చినాయా గుండు అంటే చెబుతారు, పలానా కొండకాడ వచ్చింది. కొండకాడ చెక్కేవాళ్ళు ఉన్నారు గుండులు. గుండెలో మీద చెక్కించుకుంటారు కానీ హృదయాన్ని దేవునికి ఎవరు కొత్త బీడీ కట్ట ఒక అగ్గి పెట్టి మళ్ళీ ఆ గుండెలో పెడతారు. ఆ గుండుకు ఒక నోరు ఉందిగా, రైలు బండి కొట్టినట్టు కొట్టుకొస్తారు. రోషంతో చెప్తున్న ఈ మాటలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సజీవుడైన వాడిని ఏ విధంగా వెతకాలి? సజీవుడైనటువంటి వాడిని ఏ విధంగా కనుగొనాలి? ప్రభు అన్నాడు, లేఖనములను చూడండి. అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చూడండి 7వ వచనం చూద్దాం. అదే 24వ అధ్యాయం, లోకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరైనా అక్కడ రాయబడింది, మనుష్య కుమారుడు పాపిష్టులైన చేతికి ఏం చేస్తాడంట? అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినాన ఏం చేస్తాడంట? ఆయన లేవవలసి ఉన్నదని మీతో చెప్పలేదు ఆయన? నేను కూడా సుమారుగా 23 సంవత్సరాల నుంచి చెబుతున్నాను దేవుని యొక్క వాక్యం, బోధిస్తున్నాను. కానీ చెప్పిందే చెప్పి సంవత్సరాల తరబడి చెబుతున్నా సరే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలను బట్టి, దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని నడిచేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళుగా ఉంటున్నారా? వాక్యాన్ని పక్కన పడేసేస్తున్నారు. ఇలాంటి వారితో చెప్తున్నాడు ఏమనంటే, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపర్లంట కొండ కొండకు వాళ్ళని ఏం చేశారు? తోలుకుపోయి ఏం చేస్తున్నారు? వాళ్ళని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన ఆయనది చోటు మర్చిపోయారు. చూసారా? దిగవలసిన చోటు మర్చిపోయారు. కాపర్లు ఏం చేస్తున్నారంటే త్రోవ తప్పేస్తారు. ఎంత ఈ దినాల్లో వ్యాపారం అయిపోయింది. ఆ దినాల్లో కూడా దేవుని ఆలయాన్ని వ్యాపార బిల్లుగా మార్చేశారు. అందుకే కొరడాలు తీసుకుని గోలమ్మేటువంటి వారిని, రోకలు మార్చేటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువే ఏం చేశాడు? వాళ్ళని తోలేశారు. చూడండి ఎంత అజ్ఞానం. సత్యాన్ని వెళ్ళలేరు. సత్యం విషయంకి వచ్చే వారికి కోపం. సత్యాన్ని మనుషులు ఏమాత్రం కూడా గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు. కొండలమ్మటే పడి కొండ కొండకు తిరుగుతూ
వాళ్ళంట కాపర్లు అంట వీళ్ళని ఏం చేశారు, వీళ్ళని త్రోవ తప్పించారంట. ఎటు పడతాడు తిరగటం, జనాలు అసలు పిచ్చి అయిపోయింది ఇది. అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, సమాధుల్లో ఉంటారని చెప్పాడు ఆయన. సమాధులు అప్పుడు తిరగటం. ఆయన పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి, సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తాడని మీతో చెప్పలేదా? మీరు లేఖనాలు ఎందుకు మర్చిపోయారు? దేవుడు విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని విడిచిపెట్టేస్తాం. వీళ్ళరా ఏం చేస్తాం? ఎవరు ఏది చెప్తే దాన్ని బట్టి తిరుగుతూ ఉంటాం, త్రోవ విడిచి. ఎట్లో పెడితే అట్లా తిరుగుతాం, వెచ్చల విడిగా తిరుగుతూ ఉంటాం. చివరికే ఎక్కడ దిగాలో వాళ్ళకంట దిగటం తెలియక మర్చిపోయారు. చూసారా? కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. ఎలా ఉన్నావు? ఎలా వెంబడిస్తున్నావు దేవుణ్ణి? ఎలా వెతుకుతున్నావు నువ్వు దేవుణ్ణి? బాగుగా బ్రతుకుతున్న వారిలో ఉండి చచ్చిన వారిలాగా ఉన్నావా? ఆయన ఎలాంటి వాడంటే, ఎలాంటి వాడు ఆయన? మృతులను సజీవులుగా చేసేవాడు. రోమపత్రికలో ఉంది, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటువంటి. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. హల్లెలూయా. అట్లాంటి దేవుణ్ణి ఎలా వెతుకుతున్నావు? ఎక్కడ వెతుకుతున్నావు? ప్రశ్న. వీరందరితో పాటు వచ్చింది మరియా, సమాధి దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. పిల్లరా, ఇక్కడ మనం చూస్తే తెల్లరగట్టే వచ్చింది సమాధి దగ్గరికి. ఆమె అప్పటికే సమాధి మీద రాయి ఉండటం, తీయబడి ఉంటే చూసింది. ఇక్కడ రాయబడింది. చూసి ఊర్లోకి పరిగెత్తింది. యోహాన్ దగ్గరికి, పేతురు దగ్గరికి పరిగెత్తి, ఒకళ్ళ మించి ఒకళ్ళు పల్లెలు చెప్పగానే లేచారు. ఒకళ్ళ మించి ఒకళ్ళు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి ఏం చేశారు? ఒకడు చూశాడు, ఒకడు తొంగి చూశాడు. ఏమీ లేదు, నిజంగానే మొత్తం మీద ఎవరు ఎత్తుకుపోయి ఉంటారు ఏమి అనుకున్నారు. అసలు బ్రతికుండగా ఏం చెప్పాడు ఆయన? సమాధి చేయబడక ముందు ఏం చెప్పాడు ఆయన? ఈ వచ్చిన వాళ్ళకి కూడా తెలియలా. తర్వాత వెనకాల ఒకడు పరిగెత్తుకొచ్చాడు, లోనకి వెళ్ళాడు. తలరుమాల ఒక చోట పడి ఉంది, నారబట్టలు ఇంకో చోట పడి ఉంటూ చూశాడు. ఓహో, ఎత్తుకుపోయారు అనుకుంటే ఇన్ని అని అనుకున్నాడు. ఆయన కూడా పోయాడు. అంత సోది రకమయ్యా. కోపం వస్తుంది. సోది రకం అన్నాడండి. ఏలి ఏలి లామా సబక్త అంటే వాళ్ళు అనుకున్నారు ఏలి అనిపిస్తున్నాడు అనుకుంటా, వచ్చి దింతాడు చూద్దాం ఉండండి అనుకుంటా. సత్యం సూటిగా అర్థం కాదు మనుషులకి. పోయారాళ్ళు. ఒక్క ఆమెకు మాత్రం ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం. ఆమె ప్రేమ అక్కడ వ్యక్తపరుస్తుంది. వాళ్ళు పోయారు. ఈమె సందకాళ్ళు వేసి వచ్చింది, చూసింది, ఊళ్ళో పరిగెత్తుకొచ్చింది, మళ్ళీ ఆళ్ళలో పరిగెత్తుకొచ్చారు, వాళ్ళతో పాటు మళ్ళీ పరిగెత్తుకొచ్చింది, వాళ్ళు పోయారు. అక్కడే నిలబడి ఏంటి, ఏం జరిగింది? నాకు ఆయన కావాలి. దేవుని స్తోత్రం. నాకు ఆయన కావాలి. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా జ్ఞాపకం వచ్చినాయి. గ్రహింపు లేనటువంటి వారి పరిస్థితే ఊరికే తిరుగుతూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆయన చేసినటువంటి కార్యాన్ని మరవలేనటువంటి వ్యక్తే నిలబడి ఏడుస్తుంది. ఏడుస్తూ వంగి సమాధిలో చూసింది. సమాధిలో చూస్తే ఎవరు కనపడ్డారు? దేవదూతలు ఇద్దరు కనపడ్డారు. ఒకడు తల వైపున, ఒకడు కాళ్ళ వైపున ఒకడు చూసి కనపడింది.
వాళ్ళు అన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన నాకు కావాలి. కానీ నేను దేవదూతను చూసేటువంటి ఆ పరిస్థితి కూడా, ప్రభు కావాలి. ఇంకి దేవదూతల మనసు లేదు, మనుషుల మీద మనసు లేదు. ఇంకి ఎవరు కావాలి? ఇంకి ప్రభు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు కావాలి. చూడు ఇక్కడ వాక్యం చూద్దాం. చూస్తే చూడండి 13వ వచనం చూద్దాం. వారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నారని ఆమెను అడుగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయింది, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పింది. ఆమె ఈ మాట విని మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచిండ్రు చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చెప్పులు కొడతాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపట్టలే. ఈ మాట చెబుతూ వెనుక తట్టు తిరిగింది. అక్కడ ఒక ఆయన నిలబడ్డాడు. ఆయన తోటమాల అనుకుంది, కానీ ఆయన ఎవరు? యేసు. దేవుని స్తోత్రం. ఆయన పలకరిస్తాడు. అప్పుడు ఏమని? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని వెతుకుతున్నావు అని ఆయన అడిగితే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదయ్యా, నేను ఆయన మోసుకుని వెళ్తా అని అంటే, తెల్లరగట్టు నుంచి ఆయన మీద మనసు పెట్టుకుని వెతుకుతున్నటువంటి వ్యక్తికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం. ఎక్కడ? సమాధిలోనా? కాదు కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవరు వెతుకుతున్నావు అంటే అని చెప్పి, నా ప్రభువుని ఎవరో అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నువ్వు అక్కడ ఎక్కడికన్నా ఎత్తుకెళ్ళిపోయావు, చెప్పయ్యా నేను ఆయన ఎత్తుకెళ్తా. ఏంటి పిచ్చిది? ఇట్లాంటి పిచ్చోళ్ళు ఎవరో ఉంటారు నాకులాగా. ఇట్లాంటి వాళ్ళని పిచ్చోళ్ళ కింద కడతారు. కొండలు అమ్మితే గుట్టలు అమ్మితే సమాధులు అమ్మితే తిరిగే రకమేమో తెలియగలవాళ్ళు అండి. ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు, అట్లా ఎత్తికేవాళ్ళు జనానికి ఎట్లా ఉంటుందంటే పిచ్చోళ్ళుగా కనపడతారు. సిలువను కూర్చున్న వార్త నశించుతున్న వారికి వెరితనం. అక్కడే రాయబడింది. ఇదిగో లోకాసు వార్తలు చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. 24వ అధ్యాయం 11వ వచనం. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. నమ్మలేనటువంటి వాళ్ళు, నమ్మలేని వాళ్ళు ఏం చేస్తారు? ఏం చూస్తారు? ఊరికి గుడికి వచ్చి పోతారు, గుడిని చూస్తారు. భలే డెకరేషన్ చేశారు గుడి, భలే చేశారు ఈ సంవత్సరం గుడి డెకరేషన్. డెకరేషన్ చూసి వెళ్తాయి. వాళ్ళకి కనపడింది ఏంటంటే గుడి సిద్ధు డెకరేషన్ అంతే. డెకరేషన్ క్రైస్తవులు, సమాధులమ్మడి తిరిగే క్రైస్తవులు, కొండకు తిరిగేటువంటి క్రైస్తవులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళకి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఎలాంటివంటే త్రోవ తప్పిన గొర్రెలు. త్రోవ తప్పిన గొర్రెలు. ఏ గొర్రెలు? చింటూ త్రోవ తప్పిన, గట్టిగా చెప్పరా, నాకు నీరసం తగ్గుద్ది. చెప్పు గట్టిగా. త్రోవ తప్పిన గొర్రెలు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జీవము లేని వాళ్ళు, మృతులు, బావుగా బ్రతుకుతున్న వారిలో ఉండి చచ్చిన వారు. ఈమైతే దేవుని స్తోత్రం, ఈమైతే ఏం చేస్తుంది? నా ప్రభువును ఎత్తుకుని పోయారు. అయ్యా నువ్వు ఎత్తుకుని పోతే నేను ఆయన ఎత్తుకెళ్తానయ్యా, ఎక్కడ మించో నాకు చెప్పు అంటే వెంటనే ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? మరియా. చెప్పండి కొడదాం. హల్లెలూయా.
మరియా అని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అక్కడ చదవండి అన్నమాట. పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. దేవుని స్తోత్రం. ఏమని పిలిచింది? రబ్బూని. రబ్బూని అంటే ఏంటి? బోధకుడా అని అర్థం. నువ్వు సజీవుడు అయ్యావు, దేవుని స్తోత్రం, తిరిగి లేచావు. ఎంత సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంతోషాన్ని పట్టలేక తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు ఆయన అక్కడ చూడండి. ఆ యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కుపోలేదు గనుక నన్ను ముద్దు పెట్టుకున్నది. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మగ్దలేనే మరియ చూచి వచ్చి నేను ప్రభువును చూచి తిని, దేవుని స్తోత్రం, ఆయన నాతో ఎలాగూ చెప్పానని ఆ శిష్యులకు తెలియజేశాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రభువును చూసా. నేను కూడా ప్రభువును చూసా. ప్రభు నాతో కూడా చాలా మార్లు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. దైవ దర్శనం. నేను కూడా దేవదూతను చూసా. నేను ప్రభువును చూసా. ఆ దైవ దర్శనం నేను కూడా కనుగొన్నా. ప్రభు చెప్పాడు, నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను. చూడండి దయచేసి దేవుని యొక్క వాక్యం సామెతలు 8వ అధ్యాయము 35వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 35వ వచనం. సామెతలు 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను. హల్లెలూయా. నన్ను కనుగొని వాడు ఏం కనుగొంటాడు? సమాధిని కనుగొను అని లేదు అక్కడ. చచ్చిపోయిన వాడిని కనుగొన్నాను అక్కడ లేదు. జీవమును కనుగొంటాడు. జీవం అంటే మరణము లేనటువంటిది. హల్లెలూయా. మరణము లేనివాడు యేసుక్రీస్తు ప్రభు. మరణాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ప్రభు. సమాధిని ఖాళీ చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ముద్రని గెలిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు. కావాలి గెలిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు. దయ్యాన్ని గెలిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు. ముద్రని గెలిచిన వాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. నన్ను కనుగొని వాడు జీవమును కనుగొను. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. మరియా ఎవరిని కనుగొంది? జీవాన్ని కనుగొంది. యేసుక్రీస్తుని కనుగొంది. నేను ప్రభువును చూచా అనేటువంటి సాక్షిగా ఉంది ఈ లోకంలో. ఏంటి ఈ దినాల్లో? కొండకు తిరిగేవాళ్ళు గాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? సమాధులమ్మట తిరిగేటువంటి వారు గాను, ఎవరిష్టానుసారంగా వాళ్ళ భక్తి చేసేటువంటి వ్యక్తులుగా ప్రభు చెప్తున్నాడు, నన్ను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాడు. చూసారా? దేవుని యొక్క వాక్యం వింటున్న వారులరా, ఈ దినాల్లో మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వెతుకుతున్నాము సరిగా. సమాధానం పడ్డారు వీళ్ళు. లేఖనాలను మర్చిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జీవము లేని వాళ్ళు, మృతులు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా నడవనటువంటి క్రైస్తవుడు ఎలాంటి వాడు? మృతతుల్యమైనటువంటి వాడు. బావుగా బ్రతుకున్న వారిలో ఉండి వాళ్ళు ఎలాంటి అంటే చచ్చిన వారిలాగా ఉన్నారు. చచ్చిన క్రైస్తవుడుగా మనం ఉండకూడదు. క్రీస్తుని ఎరిగిన క్రైస్తవుడుగా, క్రీస్తుని కనుగొన్న క్రైస్తవుడుగా, క్రీస్తును చూచిన క్రైస్తవుడుగా మనం ఈ లోకానికి కనపడాలి. హల్లెలూయా. ఈ లోకానికి క్రీస్తును మనం చూపించేవారు. దేవుని స్తోత్రం. అదే ఈస్టర్ యొక్క ఏంటది ప్రత్యేకత. ఈస్టర్లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. మందమతులుగా ఉండకూడదు.
ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు గద్దించాడు. లేఖనాల్ని మీరు గ్రహించలేనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళనే గద్దించాడు. యేసు వెంట నడుస్తున్నా కానీ గ్రహించలేనటువంటి స్థితి. మందమతులు, ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. లోకాసు వార్త చూడండి. లోకాసు వార్తలోనే అదే 24వ అధ్యాయంలో చూడండి, 24వ అధ్యాయము 25వ వచనం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలోని తన్ను గూర్చిన ప్రవచనముల భావము వారికి తెలిపెను. దేవుని స్తోత్రం. తన్ను గూర్చిన వచనాల భావమును వాళ్ళకి ఏం చేశారంట చూసారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అవివేకులుగా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను నమ్మని మందమతులుగా ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఆ దినాన్న యేసుక్రీస్తు ప్రభు అంటే నడిచినటువంటి వారు అలా ఉన్నారు. ఈ దినాల్లో మరీ ఎక్కువ అయిపోయారు. ఏవేవో చూడాలని, ఏదేదో చేయాలని. అదే వాళ్ళకు ఒక పేరు పెట్టాడు పౌలు గారు. ఏమన్నాడు తెలుసా? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించారు. పరిగెత్తుకొచ్చారు వాళ్ళిద్దరు, సమాధి దగ్గరికి వచ్చారు. చూసారా? దౌడు చాలు వచ్చేదంటే పరిగెత్తుకొచ్చారు. చాలు వచ్చేదాడు తిరుగుతూ ఉంటారు. యేసు ప్రభు చుట్టూ తిరిగిన వాళ్ళే తిరిగినట్టు ఉంటారు. కానీ వీళ్ళకి ఒక పేరు పెట్టారు. జీవించుతున్నావన్న పేరు మాత్రమే, నీవు మృతుడవే. కాబట్టి ప్రియులారా, ఎంచి దినాల్లో మనం ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఈ 2020 ఈస్టర్ ఆరాధన జరుపుకుంటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. దేవుని స్తోత్రం. ఈ ఈస్టర్లో అయినా సరే ప్రభువును కనుగొనేటువంటి, ప్రభువును చూసేటువంటి, ఈ ఈస్టర్ నుండి అయినా ప్రభువును చూసేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రభు మార్గంలో నడుచుకుందాం. దైవాశీర్వాదాన్ని కలిగి జీవించాం. పేరుకు క్రైస్తవులుగా ఏమాత్రం ఉండదు. దైవ ప్రత్యక్షత కోసం ప్రయాసపడు. ఆయన వెతుకు. హల్లెలూయా. ఆయన అమ్మా వాళ్ళు అంటున్నారు, ఎవరిని వెతుకుతున్నావు? దేవదూతలు అడుగుతున్నావు. యేసుక్రీస్తు ప్రభు అడుగుతున్నాడు, ఎవరిని వెతుకుతున్నావు? హల్లెలూయా. అనుభవం మనలో నుంచి రావాలి. ఏదేదో చేస్తే ఏదో మనం ప్రభువుని కనుగొన్నామని అనుకోబాకు. మోసపోతాం. మోసపోకుడి దేవుడు విక్రమవాడు. మనుషుడా, ఏం విత్తునో ఆ పంటనే అడితిరిగి ఎక్కడ తిరగాలో ఎక్కడ దిగాలో తెలియక త్రోవ తప్పిపోయేటువంటి స్థితి కలిగి ఉండకూడదు. సరైనటువంటి మార్గంలో మనం నడుచుకుందాం. సరిగా ప్రభు మార్గంలో మనం నడిచి సరిగా ఆయనతో ఆయన కలిగి ఆయన వెంబడిద్దాం. ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకుందాం. దేవుని స్తోత్రం. అట్టి గొప్ప కృప దేవుడు మనకి అనుగ్రహించుకున్నాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ 2020 ఈస్టర్ ఆరాధనలో ప్రభువా మేమంతా కూడి నిన్ను స్మరించి సేవించేటువంటి మా ప్రభువా తండ్రి నాయన అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి, వీళ్ళు ఉదయాన్నే లేచి నాయన సుగంధ ద్రవ్యాలు తీసుకుని ప్రభువా సమాధి వద్దకు వెళ్ళారు. అప్పటికే రాయి తీయబడి ఉంది మా ప్రభువా. మీరు అప్పటికే అందులో లేరు ప్రభువా. నాయన ఆ యొక్క శరీరానికి ఓ ప్రభువా తండ్రి సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆశతో వెళ్ళారు. కానీ మా ప్రభువా మీరు అక్కడ లేకపోయే వారికి ఏమి చేయాలో వారికి తెలియక తోచగా ఉన్నారు ప్రభువా. తండ్రి దేవా, నీ కొందరు ఆ సమయంలో నాయన మళ్ళీ నీ ప్రేమను వారి పట్ల చూపించి దేవదూతలు అక్కడ ప్రత్యక్షమై వారు మాట్లాడుతూ ఉన్నారు. సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడని మా ప్రభువా సెలవిచ్చారు. తండ్రి వందనాలు, స్తోత్రం. అవును ప్రభువా, తోచితో అయినటువంటి భక్తి చేస్తున్నాం ఈ దినాల్లో ప్రభువా. సమాధులు అమ్మటే వెతుకుతున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి తండ్రి, సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, ఓ ప్రభా దండం పెట్టుకుంటే నాయన తండ్రి హృదయానికి చేతులు, ముఖానికి చేతులు కొట్టుకుని నాయన తండ్రి శిలువాకారంలో నాయన టచ్ చేసుకుంటే ఏదో దిగిపోద్ది అనుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని దయతో మీరు క్షమించండి తండ్రి, సహాయం చేయండి ప్రభా.
యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. కొండకు వెళ్ళి నాయన మా శిరోజాలను ఇస్తున్నాం, గుండెలు కొట్టించుకుంటున్నాం ప్రభా. నాయన ఆత్మతోనూ సత్యంతో నిన్ను వెతికేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా ఈ దినాల్లో కూడా కనపట్లేదు ప్రభా. తండ్రి దేవా నీకు వందనాలు. అలాంటి స్థితి నాయన, అలాంటి అజ్ఞానం మా ప్రభా తీసివేయి నాయన, సహాయం చేయండి. మహిమ పొందండి. మరి వలే పూర్ణ హృదయంతో నిన్ను వెతికేటువంటి శ్రేష్టమైన విశ్వాస జీవితాన్ని మాకు దయచేయి. నేను ప్రభువును చూశానని ప్రభా అనేక మందికి సాక్ష్యం ఇస్తుంది తండ్రి. అలాంటి సాక్షులుగా భూమి మీద మేమంతా ఉన్నట్లుగా నీ కృప దయచేయి. పరిశుద్ధాత్మ కార్యం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆయన నాతో వాచును, ఆయన నాకాధారము, ఆయన ప్రేమ కృపల నుండి నేను తొలగాయన్నాడు. ఎత్తైన కొండలపై జిగటైన లోయలలో పరమగృహము చేరు వరకు ఆయన నాతో వాచును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం సర్వయుగములకు సర్వలోకమంతటికి ప్రభువు తోడయండి. అనేక ఆపదల నుంచి రక్షించి, కరోనా వైరస్ బారి నుంచి విడిపించి, దేశాన్ని రక్షించి ఆయన రాకడ ఎత్తబడేటువంటి గుంపులో ఉండినట్లుగా కృప చూపి యేసు ప్రభువే మహిమ పొందండి. ఆమేన్. యేసు రక్తమే జై, శిలువ రక్తమే జై, సాతాను క్రియలు నాశనం యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించు.